కేసీఆర్తో కలిసి ఏదైతే కేటీఆర్ కవిత ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ దృష్టిలో చిన్నపిల్లలే వాళ్ళందరూ చేతి పట్టుకొని ఉద్యమంలో తీసుకువెళ్ళినప్పుడు కావచ్చు వాళ్ళకు మతులు బుద్ధులు నేర్పిన వ్యక్తిగా గాదైనా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ఉన్నారా? ఎస్ గాదన్న గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఒకసారి మనం ఇది డిస్కషన్ వెళ్లే ముందు ఒకసారి నా కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడింది. ఆ మాట ఏంటో చూద్దాం. ఆ తర్వాత వినయ్ గారితో డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఒకసారి అది బయట ప్లే చేసుకోండి. నా కవిత ఏం మాట్లాడింది అనేది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుకోవాలని చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके मेरे हम भाई को हुए हैं. लेकिन इस स्थिति का ये जो రైట్, ఇది కవిత మాట్లాడిన మాటలు. ఏమంటుందంటే, నేను జైలుకు పోయినప్పుడు నా కుటుంబానికి నాకు అండగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను రాజకీయ కక్షపూరితంగానే తీసుకెళ్లి జైల్లో వేసిర్రు. బయటికి వచ్చిన గదిగా నేను వడ్డీతో సహా చెల్లిస్తా. మరోవైపు నేను ఇప్పటికే మొండిదాన్ని మంచిదాన్ని సర్టిఫై చేసుకుంటుంది ఆవిడ. తర్వాత నేను ఇంకా జగమండిగా తయారైనా ఇక చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతాను. సార్, ఇదేమైనా కూడా చాలా భావోద్వేగానికి అది గురైంది. ఎందుకు భావోద్వేగం గురిగారు? 165 రోజులు ఇటు హైదరాబాద్ వదిలేసి కొడుకుని, తండ్రిని, తల్లిని, అన్నని అందరిని వదిలేసి 165 రోజులు ఢిల్లీలోనే గడిపింది. 154 రోజులు సుమారుగా ఆవిడ అక్కడే ఉంది. 153 రోజులు జైల్లోనే ఉన్న, తిహార్ జైల్లోనే. పలుమారు అనారోగ్య పాలైంది, రకరకాలుగా అయింది. ఎస్, గాదినాయ్తో మాట్లాడదాం మనం. గాదినాయ్ గారు, నమస్తే. సో ఎట్లా చూస్తారు కవిత విడుదలపై మీ అభిప్రాయం ఏంటి? బయటకు వచ్చినాక ఇందాక మనం చూస్తాం కదా ఆడియోలో, తన మాటలను మీరు ఏ రకంగా చూస్తారు, ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ముఖ్యంగా రాజకీయ కక్షతోనే తనని జైల్లో వేసిన మాటని మీరు ఏకీభవిస్తారా? అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆరోపణలు రావడం అనేది, నేరాలు అనేవి ఏవైతే వాళ్ళ మీద నమోదు కావడం అనేది, అంటే మన ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి సంస్థల ద్వారా కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, ఈ కేసులు నమోదు కావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయమే. తర్వాత కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేయడము, ఇప్పుడు కోర్టు వాళ్ళకి రిమాండ్ అండర్ ట్రయల్ గా యూటీ కింద జైల్లోకి పంపడం అనేది, సరే తిహార్ జైలా లేకపోతే అండమాన్ జైలా లేకపోతే ఇంకో జైలా అనేది పక్కన పెట్టినా కానీ, ఎవరైనా కానీ ఏదైనా ఒక ఆరోపణ ద్వారా కావచ్చు, లేకపోతే ఆధారాల ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్న ఎంక్వైరీ రిపోర్ట్ల ద్వారా కావచ్చు, ఈ కేసులోనైతే ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేసింది. ఎఫ్ఐఆర్ కాదు ఇది. ఎఫ్ఐఆర్ ద్వారా ఆమెని అరెస్ట్ చేయలేదు, ఆమెని కోర్టుకు పంపలేదు. ఛార్జ్ షీట్ ద్వారా ఆమెని కోర్టు మెట్లెక్కించింది. కాబట్టి అక్కడి నుంచి తప్పనిసరిగా ఎవరైనా కానీ, ఈ కవిత అనే ఆమె ఒక ఎక్స్ ఎంపీ కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్సీ కావచ్చు, ఇవన్నీ టెక్నికల్ గా ఏం జరిగింది ఛార్జ్ షీట్ ద్వారా ఇవన్నీ కూడా తెలుసు, ప్రజానికని తెలుసు, మనకు కూడా ఒక అవగాహన ఉంది. కానీ ఒకటే మాటలో చెప్పాలంటే, రాజకీయ కక్షపూరితంగానే కవితను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేశారన్న మాటని మీరు ఏకీభవిస్తారా? అవునా కాదా? రాజకీయం ఎట్లయితుంది? ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని వెనుక రాజకీయాలు ఉన్నాయా, కుట్రలు ఉన్నాయా, కుతంత్రాలు ఉన్నాయా, నువ్వెవరు నేనెవరు మాట్లాడడానికి మనం ఎవరం కాదు. ఆల్రెడీ 120B కాన్స్పిరసీ అనేది దాంట్లో ఆల్రెడీ ఉంది. ఏదైతే నేరం చేసినటువంటి, నేరానికి గురైనటువంటి, లేకపోతే ఒక మన రాజ్యాంగాన్ని తిలోదకాలిచ్చి ప్రజాప్రతినిధిగా ఉండి పవర్ ని వాడుకొని అవన్నీ చేసిన దాంట్లో కుట్ర 120B కూడా కేసులో ఉంది. కాబట్టి ఆల్రెడీ కుట్ర అనేది ఆల్రెడీ చెప్పిందే. అది రాజకీయపరమైన కుట్రనా, రాజ్యాంగపరమైన కుట్రనా, లేకపోతే మీరు చేసిన దాని మీద కుట్రనా అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పటికిప్పుడు నేను నేరస్తున్నానుకో, నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకొని
నేను నేరం చేయలేదని నాకు నేనే ఫర్మానా జారీ చేసుకొని నేను విడుదలైనా అని చెప్పుకుంటే ఎట్లా? కేసీఆర్ చెప్పినట్టు ఆనిముత్యంలాగా, కడిగిన ఆనిముత్యంలాగా నా బిడ్డ బయటకు వస్తుందంటే వచ్చిందా? అట్లానే వచ్చిందా? ఎవరివి చూసిరు కదా, నేనెవరిని మీరు చెప్పడానికి? అబ్జర్వ్ చేసే ఉంటారు బయటకు వచ్చినప్పుడు కానీ ఈ ట్రయల్స్ నడుస్తున్నప్పుడు బాగా మంది చూస్తుండ్రు దీన్ని విషయాన్ని కూడా. సో మీరు చూసి ఉంటారు నాకు తెలిసి. కడిగిన ముత్యం లాగా నా కూతురు బయటకు వస్తున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించిన ఆ రకంగా బయటకు వచ్చిందా? మీరేమంటారు? అంటే ఇక ఆయనే సుప్రీంకోర్టు జడ్జి, ఆయనే సుప్రీంకోర్టు సిజేనే, ఆయనే హైకోర్టు జడ్జిలు, మనందరమే ఇది అయితే ఇంకా సుప్రీంకోర్టు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, హైకోర్టు ఎందుకు, జిల్లా కోర్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అది ప్రజాప్రతినిధులే, ఎంపీలు, ఎమ్మెల్యేలే మీరే పోయి కూర్చొని ఆ రోజు రాజుల కాలంలో ఉన్నట్టు మీరే ఫర్మానాలు జారీ చేయండి. ఎవరు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు ఆనిముత్యం, ఎవరు బంగారం కట్టి, ఎవరు వెండి, ఎవరు ఇనుము, మీరే నిర్ణయాలు చేయండి. ఇంకా ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తగా అసలు వీళ్ళు ఎట్లా ముఖ్యమంత్రులయ్యిండు, ఎట్లా మంత్రులయ్యిండు, ఎట్లా ఎమ్మెల్యేలయ్యిండు, ఎట్లా ఎంపీలయ్యిండు అనేది మనం ఆలోచించుకోవాలి ఈ రోజు. అసలు ఇవాళ ఆమె జగమొండా, మొండా, లేకపోతే వడ్డీతోటి చెల్లించదా, అవన్నీ ఆమె అంటే ఈ మోడీని మాటలు ఎట్లా చూడాలి? ముట్టుకుంటుందా, ఇంకా అమిత్ సరే షా ఆవిడ జైల్లో నుంచి బయటకు వచ్చింది, ఒక న్యాయస్థానం అనుమతించింది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను జగమొండిగా మారిన వడ్డీతో సహా చెల్లిస్తా అనే మాటలు ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు అని కవితమ్మకి ఎవరికి తెలుసో లేదో ఈ చెల్లించబోతోందంటే, దేశంలో నన్ను అరెస్ట్ చేసిందేమో ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసింది, తిహార్ జైల్లో ఉన్నది. ఎవరికి వడ్డీతో చెల్లిస్తుంది? ఎవరి మీద జగమొండిగా మారి యుద్ధం చేస్తుంది? ఇప్పుడు మరి ఈడీ వాళ్ళని, సిబిఐ వాళ్ళని, లేకపోతే ఎంక్వైరీ ఆఫీసర్లందరినీ చంపుతుందేమో మరి. వాళ్ళందరి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటదేమో. ఈవెన్ అసలు నా దృష్టిలో కవితమ్మకు అర్థం కావాల్సింది ఏంటంటే, కవిత అనే ఒక వ్యక్తి, ఆమె మహిళనా పురుషుల సెకండరీ అది. ఆమె ఈ భారత రాజ్యాంగం ప్రకారం, ఈ మనకున్న చట్టాల ప్రకారము ఆమె మీద నేరం మోపబడిన తర్వాత ఆమె కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, జైలుకు పోయింది. ఈ రోజు ఆమె మాట్లాడాల్సింది ఏంటంటే, నేను ఒక మహిళగా ఆయన కావచ్చు, లేకపోతే ఒక పార్టీ కార్యకర్త కావచ్చు, ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు, నా మీద మోపబడినటువంటి ఆరోపణలను నేను కోర్టు ద్వారా, న్యాయస్థానాల ద్వారా నేను నిర్దోషిగా, దోషి అయితే దోషి, నిర్దోషి అయితే దోషిగా నేను నిరూపించుకుంటానని మాట్లాడితే అది ప్రజాప్రతినిధికి ఉండే ఒక విచక్షణ అనుకుంటారు. అరే నిన్ను నిర్దోషిగా తనంగా ఉంటది. అట్లా కాకుండా నేను జగమొండి, నేను వడ్డీతో చెల్లిస్తా, ఈ డైలాగులన్నీ ఎందుకు? ఈ డైలాగులు కొట్టే జైలు పాలయ్యారు. అసలు ఈ రోజు మీరు చెప్పిన ఇంతకుముందు 3 కారణాలు కూడా చూసినా, ఈ 3 కారణాలు కాదు. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి 4 కారణాల్లో, అంటే న్యాయస్థానం ఎవరి పట్టనైనా, నాకు తెలుసు, నేను నా 18 ఏటనే నేను డిగ్రీ చదువుతున్నప్పుడే, కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ చదువుతున్నప్పుడే డబుల్ మర్డర్ కేసులో జైలుకు పోయి, జైల్లోంచే ఆ రోజున విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా రాజ్యాంగ పరంగా బెయిల్ రావడం అనేది మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. ప్రతి పౌరునికి బెయిల్ రావడం అనేది కూడా ఒక హక్కు. అంతేగాని ఆ హక్కు వినియోగించుకున్నావు. ఆ రోజు అక్కడ గతంలో అభిషేక్ కావచ్చు, నిన్న మాట్లాడిన లాయర్ కావచ్చు, ఏం చెప్పిండు? ఆమె ఈ దేశాన్ని వదిలిపెట్టిపోదు. ఆమె విచారణ చేస్తున్న వాళ్ళ మీద ఎలాంటి ప్రలోభాలకు గురి చేసి, బెదిరింపులకి గురి చేసి కానీ ఆమె అటువంటి చర్యలకు పూనుకోదు. ఆమె పాస్పోర్ట్ ను కూడా సరెండర్ చేసిండ్రు. ఇవన్నీ చేసింది కాబట్టే ఎవరికైనా కానీ 90 రోజులు గడిచిన తర్వాత బెయిలు ఇవ్వడం అనేది, తీసుకోవడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. అది ఇవేమన్నా మొదటిదా? మన దేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు జైలుకు పోలేదు? ఇందిరాగాంధీ పోలేదా? రాజీవ్ గాంధీ పోలేదా? లేకపోతే మన అమిత్ షా పోలేదా? లేకపోతే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ పోలేదా? నిన్న మన దాకా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోలేదు. అసలు జైలుకు పోవడం అనేది, కేసులు రావడం అనేది చాలా సర్వసాధారణ. ఈమె పేద, ఈమె మొదటిది, ఇంతకుముందు ఎవరు జైలుకు పోలేదు, ఈమె మీద. అరే ఎంతమంది ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా జైల్లో ఉన్నాడు కదా. ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో లేడా? జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో లేడా? నిన్న మొన్నటి దాకా న్యాయం గెలిచింది, న్యాయం మా వైపే ఉంది, ఇక్కడ తప్పు చేయలేదు కాబట్టి బయటికి విడుదల చేసిరు అనేది బీఆర్ఎస్ వాళ్ళు కొంత నాకు తెలిసి డిఫరెంట్గా అపోహపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ తప్పు చేయలేదని నిర్ధారణ కాలేదు. తప్పు ఎవరిది, ఏం జరిగిందనే విషయం ఇంకా సుప్రీంకోర్టు తేల్చలేదు. తనకు ఒక మహిళగా తనకు ఉండాల్సిన హక్కు ఉంది. మీరు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా రైట్ టు లివ్,
జీవించే హక్కు ఉంది కాబట్టి విడుదల చేసారు బయటికి. ఆ ఒక్క అంశం మాత్రమే పరిగణలో తీసుకోవాలి. కానీ పూర్తిగా న్యాయం గెలిచిన రకంగా వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు. ఇక వాళ్ళకి ఏం చెప్తారో వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ విషయం చూస్తే అయితే ఇంకొక చర్చ, ఇటు కేసీఆర్ ఎంత మొండి అనంటే తన కూతురు ఏకంగా జైల్లో ఉన్నా కూడా కలిసి రాలేదు ఇంతవరకు, కనీసం దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఒక్కసారైనా వెళ్ళి అక్కడ కలవలేకపోయారన్న ఒక చర్చ ప్రారంభమైందంటే కేసీఆర్ రాజకీయం కోసం పిల్లల్ని కూడా కొంత పక్కన పెడతారని ఒక చర్చ అన్నట్టు నుంచి మొదలవుతున్నది నిన్న తన విడుదలప్పటి నుంచి కూడా. ఎట్లా చూడాలి మీరు? చాలా అత్యంత సన్నిహితంగా కేసీఆర్తో మెలిగిర్రు, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసిర్రు. ఆయన పిల్లలకు దూరంగా ఉండడమో లేకపోతే శోభోదనకి కొంత దూరంగా ఉండడమో ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణం. ఈయన కొత్త ఏం కాదు. ఆయన ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, తర్వాత టీడీపీలో చేరినప్పుడు, 82లో ఓడిపోయినప్పుడు, 85లో గెలిచినప్పుడు, ఎర్రమంజిరి కాలనీలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు, మెట్టుగూడలో మంత్రిగా ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన లైఫ్ జర్నీ తెలిసిన వాళ్ళకి, దగ్గరగా తెలిసిన వాళ్ళకి, మాలాంటి వాళ్ళందరికీ మాకు తెలుసు ఆయన ఎంతకాలం పిల్లలు ఆయనతో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఎవరి పోషణలో ఉన్నారు, ఎవరి సంరక్షణలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే సరే అది వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, మనం అంతగా లోతుల్లో పోయి మాట్లాడాల్సిన అవసరం. కానీ కేసీఆర్ అనే వ్యక్తి పెద్ద ఇగోయిస్టు. కేసీఆర్ దేనైనా భరిస్తాడు. కానీ పిల్లల పైన కూడా చూపిస్తారా? పిల్లల పైన కూడా చూపించి వెనకంగా జైలుకు పోయింది కదా తన కూతురు. ఎవరి పైన చూపిస్తాడు ఆయన. వీళ్ళు వాళ్ళనేం కాదు. ఆయన స్వభావము, ఆయన క్యారెక్టరు, ఆయన ఆలోచన విధానము, ఆయన బిహేవియర్ అంతా కూడా తెలిసిన వాళ్ళుగా నేను చెప్తున్నా. ఆయన ఎవరి పట్లనైనా గట్టనే ఉంటాడు. ఎవరినైనా దగ్గర తీస్తాడు, ఎవరినైనా తనితరంతాడు, ఎవరినైనా పిలిచి మాట్లాడతాడు. ఎవడైనా 10 సార్లు 100 సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వడు. అదొక పెక్యులర్ క్యారెక్టర్. అది కేసీఆర్ అనే వ్యక్తి ఒక పెక్యులర్ క్యారెక్టర్. అది పెద్ద ఇగోయిస్ట్. ఆయన నేను ప్రతిసారి చెప్తున్నా కదా, ఆయన తనకి నచ్చితే, మెచ్చితే, తనకి ఇష్టమైతే దేన్నైనా చేస్తాడు. తనకి ఇష్టం లేకపోతే, తనకి నచ్చకపోతే ఎవరికైనా బిడ్డ, భార్య, నాకు తెలుసు. నేను ఇంకా లోతుల్లో పోయి కుటుంబ విషయాలు చెప్తలేను కానీ, చెప్పకూడదు కానీ నాకు అన్నీ తెలుసు. కాబట్టి కేసీఆర్ ఆయన ఢిల్లీ ఎందుకు పోలేదు, తిహార్ జైలు ఎందుకు పోలేదు, ములాఖత్ ఎందుకు పెట్టలేదు అంటే ఆయన బిహేవియర్ అది, ఆయన క్యారెక్టర్, ఆయన నైజం అది. కాబట్టి ఆ చర్చలకు మనం పోకుండా చెప్పండి. గతంలో మీ దగ్గరనే ఒక మాట విన్నా, గతంలో తొలివేలుతో మీరు మాట్లాడినప్పుడు చాలా సార్లు చెప్పారు కేసీఆర్ కి నిజమైన వారసులు అనేటి ప్రస్తావన వస్తే కవిత, కేటీఆర్ విషయంలో గతంలో మీతో పాటు పంచుకున్నారంటగా మీరు ఒక మాట నాకు చెప్పారు. మీకు గుర్తుందో లేదు బహుశా. కేసీఆర్ వారసులు ఎవరు, కవితనా కేటీఆర్? ఆయన నాకు పరిచయమైనప్పటి నుంచి, నాకు దాదాపుగా 1999లో ఆయన మెట్టుగూడలో ఉన్నప్పటి నుంచి, నేను తెలంగాణ ఉద్యమం, దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు రాసి ముందుకు పోయినప్పటి నుంచి నాకు పరిచయం అయ్యిండు. అప్పటి నుంచి నేను ఆయనతో కలిసి ఉన్న దగ్గరగా కొన్ని వేల గంటలు, లక్షల గంటలు, ఒక మంచంలో పండి ఒక డైనింగ్ టేబుల్, నేను తినకపోతే ఆయన తినకపోతే, ఆయన తినకపోతే నేను, మా ఇద్దరిని పార్టీలు రామలక్ష్మణులు అనేది. ఆ విధంగా కవితమ్మ పెళ్లి విషయంలో కూడా అనేక సంబంధాలు చూసిన వాళ్ళు నేను ఒకరిని. కాబట్టి ఆమె అమెరికాలో కాలిరిగి ఆ ప్రమాదానికి గురయ్యి హైదరాబాద్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి, ఆమె వివాహ వేడుకలు, వివాహ సందర్భంలో కూడా నేను దగ్గరగా ఉన్నా. కాబట్టి ఒక కుటుంబ సభ్యునిగా నేను ఉన్న పరిస్థితులలో ఆయన నాకు పదే పదే చెప్పింది ఏంటంటే, కవిత చాలా మొండిది, కవిత భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటది, నా వారసురాలు కవితనే అవుతుంది, కేటీఆర్ కి అంత చాతుర్యం లేదు, చాణక్య నీతి లేదు, దానికి అంత మొండి పట్టుదల లేదు, వాడు దానికి పనికిరాడు. కవిత, ఎందుకంటే కవిత గురించి నాకు ఎన్ని విషయాలు చెప్పిండో నేను అన్ని విషయాలు మీడియా ముందు చెప్పలేను. కానీ మాట నిజమే, అది నిజంగా నేను ఇంకా ఆలోచన చేసి ఉంటే కనుక కుటుంబంలో కనుక ఒక నేపథ్యం ఏర్పడి రాజకీయంగా నువ్వు అని తలపడితే కేసీఆర్ కవిత వైపే ఉంటాడు. అయితే ఖచ్చితంగా. అంటే మనం మీరు అన్నట్టు తిహార్ జైలు ఎందుకు పోలేదంటే కేసీఆర్ తెలుసు అది చాలా మొబ్బని భయపడు. నేను ఇంకో విషయం చెప్పు, కవిత ఈ 5 నెలల కాలంలో జైల్లో ఉన్నప్పుడు 2 నెలల నుంచి కుటుంబ సభ్యులతో సహా ఆమెను అప్రూవర్ గా మారమని వేధించిండు, ఒత్తిడి తీసుకొచ్చిన. కానీ కవిత, నేను అప్రూవ్ గా మారను, నా రాజకీయ భవిష్యత్తు ఉండదు, నేను ఎన్ని నెలలైనా జైల్లోనే ఉంటా కానీ నేను లొంగను, అప్రూవర్ గా మారను, ఎవరికి
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోనని కుటుంబ సభ్యులకి గట్టిగా ఘంటాపదంగా చెప్పింది. కాబట్టి ఇది కేసీఆర్ కి తెలుసు, అది ఎంత మండిదో తెలుసు. ఆయన చాలా విషయాలు నాకు చెప్పిండు. ఆమె చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి అమెరికా పోయినప్పుడు కానీ ఇంకా దానికి ముందు జరిగిన, అమెరికా పోయిన తర్వాత జరిగిన విషయాలు కానీ అవన్నీ నాకు చాలా పూసగుచ్చినట్టు చెప్పిండు. కాబట్టి ఆమె మొండితనం తెలుసు, ఆమె గట్టిగా ఉండేది తెలుసు. కొత్తగా అంతర్గతంగా కుంపులాటో లేకుంటే కుంపట మొదలైతే వెంటనే పై చేసి సాధించే అవకాశం ఉంటది కేసీఆర్ సపోర్ట్ తోని. నన్ను ఏం అనుమాన పడొద్దు తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు. చివరి ఒక విషయం చెప్పండి, ఈ రోజు కవిత ఇంకా ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉంది, మరి కాసేపటి అక్కడ ఢిల్లీలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారట. ఆ సమావేశంలో మరి ఏం మాట్లాడుతూ చూడాలి. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి ప్రత్యేక విమానంలో అందరూ పోయిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ తిరిగి వచ్చినాక శంషాబాద్ నుంచి ఘన స్వాగతం ఉండబోతుందంట. పెద్ద ఎత్తున ర్యాలీతో తనని బీఆర్ఎస్ భవన్కి తీసుకొచ్చి అటు మీదుగా ఫామ్ హౌస్కి వద్దంట. సో ఈ ఘన స్వాగత ర్యాలీలు అనేది విషయాన్ని పెద్ద ఎత్తున చర్చకు తీసుకొస్తున్నారు. చాలామంది కూడా ఏం చేసింది ఆమెకు ఇంత ఘన స్వాగతాలు అవసరమా అని అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఒక నాయకురాలుగా తమ అభిమానులు చేయడం తప్పేమని ఉన్నదా? ఇప్పుడు ఆమె కేసులు ఇరుక్కోవడం కానీ, ఆమె తప్పు చేయడం కానీ, ఆమెని కోర్టుకు ఎక్కడం కానీ, జైలుకు పోవడం కానీ, విచారణ జరగడం కానీ, రేపు భవిష్యత్తులో ఈ ఆరోపణలన్నింటినీ కోర్టు ద్వారా ఆమె లాయర్ల ద్వారా కావచ్చు, ఆమె న్యాయస్థానాల ముందు వాదించుకొని ఆమె నిర్దోషిగా బయటికి వచ్చినా గానీ, ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు కూడా, గెలిచిన ప్రతిదీ ధర్మం కాదు, ఓడిన ప్రతిదీ అధర్మం కాదు. కాబట్టి ఈ వ్యవస్థలో గెలవడం ఓడడం అనేది చాలా సర్వసాధారణమైన విషయమే. అంటే జైలు పోయినప్పుడు ధర్మం గెలిచింది, బయటకు వస్తే ధర్మం గెలిచింది అని మాట్లాడితే అప్పుడు కొంతమంది ఏమో ధర్మం గెలిచింది అన్నారు, ఇప్పుడు కొంతమంది అంటారు మీరు అసలు ఈ ధర్మము, న్యాయము, సత్యము, అధర్మము ఇవన్నీ కూడా ఏంటంటే మనం మాట్లాడుకునే విషయాలు. మీరు అన్నట్టు ఈ రోజు ఆమె ఇలా అక్కడి నుంచి ప్రైవేటు విమానంలో వచ్చిన, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి ఆమె ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, లేకపోతే ఇంకా ఇతరత్ర గజమాలలు, మన్ను మచానం, అసలు ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఇప్పుడు మనం చూస్తుంటాం చూడు, చేతగానోడు ఎక్కువ భజన చేసుకుంటాడని, అట్లా ఉంటది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ప్రజలకు కావాల్సింది ఏంటి, తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటున్నది, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఉద్యమకారులు ఏం కోరుకుంటున్నారు, అమరవీరుల కుటుంబాలు ఏం కోరుకుంటున్నాయి, తెలంగాణ విద్యారంగం ఏంది, వైద్య రంగం ఏంది, వ్యవసాయ రంగం ఏంది, ఉపాధి రంగం ఏంది, అసలు అవసరం ఏంది అంటున్నా నేను. తప్పు పట్టడం ఒప్పుకోవడం తర్వాత సంగతి, అవసరం ఏంటిది? అవును. సో మొత్తం మీద విడుదలైతే అయింది బయటికి, న్యాయం గెలిచినట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటోంది. నిన్న ఆల్రెడీ సంబరాలు మొదలు పెట్టేసారు బీఆర్ఎస్ పార్టీ భవన్ మీద. నిన్న అసలు తెలంగాణ సంబంధించి ఒక ఉద్యమకారురాలుగా బయటికి పోయింది, స్వాతంత్ర సమరయోధులాగా పోయింది అన్నట్టుగా ఉత్సవాలే జరిగినాయి. సో చూద్దాం, వాళ్ళ మాట్లాడితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిమాన నాయకురాల మీద వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజానీకానికి మీలాంటి తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ అస్తిత్వం కోసం ఇప్పటికీ శ్రమిస్తున్న వారందరూ కూడా వాళ్ళ ఓన్ ఐడియాలజీ వాళ్ళకైతే ఉన్నది. చూద్దాం ఇక రేపటి నుంచి ఎటువంటి రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ గదేనయ్య గారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.